ప్రభు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము చూడడానికి ప్రభు మనకు సహాయము చేశాడు. ఈ దినమందు యోబు గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రార్థన పూర్వకముగా మరి సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను మీకోసమై. నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులార ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కుసించి ఉన్నవి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించినట్లుగా నేను కూడా ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికరము, ప్రేమ, దయ మా పట్ల చూపించి దేవా, గత దినమంతయు కూడా మీ రెక్కల కింద భద్రపరిచి పోషించి కాపాడి సంరక్షించినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధి ప్రేమించి వచ్చిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి. వాక్యము చదువుకున్నాం, దీవించు తండ్రి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతున్నామని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని, దినదాసుని మరుగుపరచుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారులారా, 19వ అధ్యాయము 25 నుంచి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే మనము 3 సందేశాలు విన్నాం. 4వదిగా 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. 27వ వచనంలో నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులార ఆయనను చూచెదను అని అంటూ ఉన్నాడు యోబు. ఎవరిని చూస్తాడంట? దేవుణ్ణి చూస్తాడంట. దేవుణ్ణి నేనే చూస్తాను, నా కనులార దేవుని చూస్తాను అని అంటూ ఉన్నాడు. దేవుడైన యెహోవాను చూడ్డానికి మోషే కూడా అడిగినాడు, ప్రభువా, నీకు నాకు దాదాపుగా మరి 80 సంవత్సరాల లేదా 40 సంవత్సరాల పరిచయం ఉంది కాబట్టి ఒక్కసారి నిన్ను చూడనియ్యి అని అన్నాడు. దేవుడు అన్నాడు, మోసే, నన్ను చూచి ఏ నరుడు కూడా బతకలేడు అని ఆయన చెప్పినాడు. సరే, నన్ను చూడాలి అనుకుంటే కనుక ఇదిగో నువ్వు ఆ పర్వతం మీద నిలబడు, నా చాటున 2 రాళ్ళు ఉన్నాయి, అవునా, నేను అవతల ఉంటాను, నేను దాటిపోతాను, నువ్వు నా వీపు మాత్రం చూస్తావు, నన్ను చూడలేవు మోసే అన్నాడు. ఎందుకంటే ఆయనను చూసి ఏ మనిషి నరుడు బతకలేడు అనేది అర్థమైంది. అలాగా ప్రభువు మోసేకు తన ముఖం చూపించుకుని తన వీపు చూపించినాడు. ఆయన తన చేతి ద్వారా అతని ముఖాన్ని కప్పి ఆయన వెళ్ళిపోయినాడు. తన వీపు మాత్రం చూశాడు. దేవుని మహాకృప ఏంటంటే మోసేకు, ఏలియాకు దేవుడు కనిపించాడు. వీరిద్దరు కూడా రూపాంతరపు కొండ మీద ప్రభువుతో పాటు ఉన్నవారు. ఆ ధన్యత మోసేకు దక్కింది అనే మాట మనము గుర్తించగలుగుతాం. సరే,
ఈ వచనం రాయబడిన మాట మనం చూసినప్పుడు నా మట్టుకు నేనే చూచేదని అన్నాడు. అంటే తన విమోచకుడైన దేవుణ్ణి చూడాలనే యోబు కోరిక ఇందులో మనం చూస్తాం. ఈ పుస్తకంలోని మిగిలిన అన్ని కోరికల కంటే బలంగా కనిపిస్తుంది ఈ కోరిక అనేది మనము చూడాలి. 23వ అధ్యాయము వచనం 3. 23వ అధ్యాయము 3వ వచనము నేను మీకోసమై చదువుతున్నాను. ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అన్నాడు. మరోసారి ఈ మాట చదువుతున్నాను మీకోసమై. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. అంటే ఇంకా తెలియదు, నేను ఎక్కడ ఆయన కనుగొంటానో, నాకు ఎక్కడ ఆయన కనిపిస్తాడో. అవునా? అంటే దేవుని చూడాలి, దేవుని కనుగొనాలి, దేవుని వద్ద నేను చేరాలి అనేటువంటి ఆశ కలిగిన వాడు యోబు అనే సంగతి దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇలా నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకోసమై. తన శ్రమలంటిలో తన ప్రభు సన్నిధిని యోబు ఎంతో వాంఛించాడు. తన ఆస్తి నష్టం గురించి చాలా అరుదుగా మాత్రమే ప్రస్తావించాడు, కానీ తన పిల్లలను పోగొట్టుకున్న తీవ్ర విచారాన్ని ఎంతో అరుదుగా వ్యక్తం చేశాడు. కానీ తాను పోగొట్టుకున్న దేవుని సన్నిధిని గురించి మాత్రం ఎంతో విలపించుచున్నాడు. తన దరిద్రతలో దేవుని చూడాలని, ఆయనతో సహవాసం చేయాలని యోబు కోరుతున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. 13వ అధ్యాయము 24వ వచనం చదువుతాను. యోబు గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతాను. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నెలా నీకు భగవానిగా ఎంచుచున్నావు అన్నాడు దేవునితో ప్రభు. అవునా? నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొంటివి, నన్నేల నీకు భగవానిగా ఎంచుచున్నావు. ఈ మాట అర్థం చేసుకోవాలి. చూడండి, నీవేళ నీ ముఖం మరుగు చేసుకుని ఉన్నావు అన్నాడు. నీవేళ నీ ముఖము మరుగు చేసుకుని ఉన్నావు అని జ్ఞాపకం చేస్తూ నన్నేలా నీకు భగవానిగా ఎంచుకుంటున్నావు అని జ్ఞాపకం చేశాడు. మరొక మాట ఇలా గుర్తు చేస్తాను. 16వ అధ్యాయము 19వ వచనం. 16వ అధ్యాయము 19వ వచనములో, ఇప్పుడు నాకు సాక్షివైన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు అనే మాట తాను చెప్పాడు. బాగా వినండి, ఈ లేఖన సత్యాన్ని మనం గ్రహించి చూడగా ఏవు పలుకుతున్న మాట, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందున్నాడంట, పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. పరమందు ఉన్నాడంటే ఉన్నత స్థలములో ఉన్నాడు, ఉన్నత స్థలములో ఆయన నివసించుచున్నాడు అనేది జ్ఞాపకం చేశాడు. వచనం 20, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వాద్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వాద్యమాడవలననియు కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అని ఈ వచనం మన జ్ఞాపకము చేస్తూ ఉంది. 29వ అధ్యాయము 2వ వచనం చూడండి. 29వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చూడగా ఇలా వాక్యము చెబుతూ ఉంది. పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును, ఆయన తేజము వలన నేను చీకట్లో
తిరుగులాడుచుంటిని. నా పరిపక్వత దినములలో వండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి అని యోబు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పలు వచనాలు మనం ఇందులో చూడగలుగుతూ ఉన్నాం. అయినప్పటికీ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే కనుక ఆయనను చేరుకోవాలి, ఆయనను చూడాలి, ఆయనతో సహవాసం చేయాలి అనేటువంటి కోరిక గలవాడు యోబు అనే సంగతి వాక్యము చెబుతూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే నిజమైన విశ్వాసులకు దేవుని కొరకు ఆశ పడటమనే స్వభావము ఉండాలి. ఈ మాట అర్థం చేసుకుందాం. నిజమైన విశ్వాసులకు దేవుని కొరకు ఆశ పడటమనే స్వభావం ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది అని కీర్తన గ్రంథం 42వ కీర్తన మొదటి 2 చరణాల్లో దావీదు అనే భక్తుడు లేదా కొరవు కుమారులు ఈ విషయం తెలియజేస్తారు. ఆశ ఉండాలి, ప్రతి విశ్వాసికి ఆశ ఉండాలి. దేవుని చూడాలా, దేవుని మందిరంలో ప్రవేశించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, గణపరచాలా అనేటువంటి ఆశ కోరిక ప్రతి విశ్వాసికి ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మళ్ళీ దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టవనుచున్నది అని కీర్తనకారుడు చెప్పిన మాట. 63వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం. వేకువనే దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దేవుణ్ణి వెతకాలి. వెతకండి దొరుకుతాను అన్నాడు. ఆయన సహాయం కోసమై, ఆయనతో సహవాసం కోసమై మనము వెతికేవారుగా ఉండాలి. ప్రభువును చేరుకునేవారుగా ఉండాలి. ప్రభుతో ఉండేవారుగా ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియజేయబడునుగాక అని ఆయన చెప్పినట్టుగా ఆయనను కనుగొనే విషయంలో మనము మరి ప్రభుతో సహవాసం గలవారమై ఉండాలి అన్న సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బైబిల్లో మనం చూడగా మరి పూర్ణ విమోచన జరిగినప్పుడు తన ప్రభు ముఖాన్ని చూడగలిగే దినం కొరకు యోబు ఆరాటపడుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే క్రొత్త నిబంధన విశ్వాసులు రక్షకుడి రాక కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. యోబు ఏ విధంగా దేవుని కోసమై ఎదురు చూచినాడో క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా ప్రభు రాకడ కోసమై ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట, గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఆయన ప్రత్యక్షత కోసమై కొరింథీ సంఘస్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రభు రాకడ కోసమై మనము కూడా ఎదురు చూసేవారుగా ఉండాలి. పెళ్లి కుమారుని నిమిత్తమై పెళ్లి కుమార్తె ఏ విధంగా ఎదురు చూస్తుందో, సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తుందో, ఆ విధంగా సంఘం మనమందరం కూడా ప్రభు రాకడ కోసమై ఎదురు చూచేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, 4వ అధ్యాయము 8వ వచనం మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 4వ అధ్యాయము 8వ వచనములో పౌలు రాస్తూ,
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. తన కోసమై ఎదురు చూచే వారందరికీ ఆయన దాన్ని అనుగ్రహిస్తాడని మాట్లాడబడింది. దేన్ని? నీతి కిరీటం. నాకు మాత్రమే కాదు, ప్రభు నిమిత్తమై ఎందరు ఎదురు చూస్తారో, ఆయన ప్రత్యక్షత కోసమై ఎందరు ప్రయాసపడతారో వారికి అందరికీ ఇలాంటి కిరీటము దక్కుతూ ఉంది అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు అని బైబిల్ మనకు బాగా తెలియజేస్తూ ఉంది. వినండి, దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది అని వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. 21వ అధ్యాయము 3వ వచనములో, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు వారికి తోడై ఉండును అని దేవుని వాక్యమే మనకు తెలియజేస్తుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలా, దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనకు తోడై ఉండేటువంటి దేవుడుగా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చూడండి, బైబిల్లో గమనిద్దాం. 22వ అధ్యాయం 4వ వచనములో, 22వ అధ్యాయము 4వ వచనము చూడగా, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామము వారి నొసట్ల యందుండును అని వ్రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేస్తారు. ఆయన కోసమై ఆశపడే వాళ్ళు, ఆయన కోసమై ఎదురు చూసేవాళ్ళు, ఆయనను ప్రేమించువారు, ఆయనతో సహవాసం చేసేటువంటి వారు ఖచ్చితంగా ఏదొక దినమందు ఆయనను చూస్తారు, ఆయన ముఖదర్శనం చేసుకుంటారు అని బైబిల్ మనకు చెప్తూ ఉంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని వాక్యం చెప్తున్నట్టుగా, మరి ఇక్కడ యోబు అంటున్నాడు, నా మట్టుకు నేనే చూచెదను అన్నాడు. పై వచనములో, ఇలాగున నా శరము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను, నేనే కనులారా ఆయనను చూస్తాను అని అంటున్నాడు. నిజమే, యోబు దేవుని చూస్తాడు, భక్తులైన వారు దేవుని చూస్తారు. కొత్త నిబంధన విశ్వాసమైన మనం కూడా దేవుణ్ణి ఒక దినమందు చూడబోతున్నాం. ముఖాముఖిగా మనము ఆయనను చూడబోతున్నాం. ఎలా చూస్తాం? ఈ శరీరంతో కాదు, అవునా? దేవుడు మనకు ఒక శరీరాన్ని అమరుస్తాడు, ఆ శరీరముతో దేవుణ్ణి మనము చూడగలుగుతాం. ఆయనను చూడాలంటే ఇక్కడ ఈ భూమి మీద హృదయ శుద్ధి ఎంతైనా అవసరం. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుణ్ణి చూచెదరు అని రాయబడిన మాట ప్రకారంగా హృదయం శుద్ధిగా ఉంచుకుందాం, ప్రభు కోసమై ఎదురు చూద్దాం, ప్రభువును చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న ఈ లేఖన భాగం దీవించారు, ఆశీర్వదించారు. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చినందుకై స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు.